హాయ్ అండి, వెల్కమ్ టు రోజ్ కిచెన్. ఈరోజు పండు మిర్చి టమాటా పచ్చడిని ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇది రాగి సంగట్లోకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 100 గ్రాముల పండు మిర్చిని తీసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. మరీ వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము. 1/2 కేజీ టమాటాలను నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 25 గ్రాముల చింతపండు ఇలా విడదీసి వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలపాలి 1 నిమిషం వరకు. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడకాలి. టమాటాలు మొత్తం సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనిద్దాము. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పండు మిర్చి వేసుకోవాలి. 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది, మరీ మెత్తగా కాకుండా. టమాటా చింతపండుని కూడా ఇందులో వేసుకొని ఆరేడు వెల్లుల్లి రెబ్బలండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఆవాలు, మెంతు పొడి 1 టీ స్పూను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులండి. 1 స్పూను పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/4 స్పూను ఇంగు వేసుకోవాలండి. ఇంగు వల్ల పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని పచ్చడిని బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకొని మంట 1-2 నిమిషాలు పచ్చడిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి. చూడండి, నూనె మొత్తం పచ్చడి పీల్చేసుకుంది. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.